సరే సార్, ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది కంప్లీట్ వర్షన్ లో మీకు సక్సెస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం. నిజంగా హార్ట్ఫుల్లే. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సార్ వెల్కమ్ సార్. ఇందాక మనకి కే రవి పటేల్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ భద్రాచలం. సార్ లేదు సార్, ఇందాక ఈ టోకెన్ లో పీయూసీ మీట వచ్చాయని చెప్దామని సరికి ఇంతసార్లు చెప్పారు కదా, అందుకని వెనక తగ్గిన వాళ్ళు చెప్పారు, నేను చెప్పడం ఎందుకు. నో ప్రాబ్లం, షేర్ చేసుకోవచ్చు. నాకు కూడా వచ్చినాయి సార్, రెండు ఎరెంట్లకు వచ్చేసినాయి. ఎస్ సార్, అదే అంటే విడ్రాల్ లో పెండింగ్ ఉన్నాయన్నీ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే స్టేకింగ్ లోను ఫార్మింగ్ లోను రెండిట్లో కూడా పెట్టిన వాళ్ళకి రెండిట్లో కూడా రిఫ్లెక్ట్ అయినాయి. సార్ ఇంకా సార్ మన చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసారు సార్ ఈ ఎక్స్చేంజ్ అనేది, ఎక్స్చేంజ్ చూసారు, అప్డేట్ చేశారు అది ఆల్రెడీ. మళ్ళా ఆ రోజు మళ్ళీ చూడలేదు. ఓకే, రంగేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ రంగేష్ సార్. రంగేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. ఏంటి సార్ ఇవన్నీ గ్రూప్ లో చాలా పెడుతున్నారు, ఏంటి అలా గ్రూప్ లో విడ్రాలు అంటే దగ్గర ఒక 5-6 డేస్ నుంచి విడ్రాల్ పెండింగ్ లో ఉన్నాయి కదా, పెట్టినవన్నీ అవి రిఫ్లెక్ట్ అయినాయని పెట్టారు అంతే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు విత్డ్రాల్ అవుతున్నాయా? విడ్రాల్ అవుతున్నాయి కదా సార్, అప్పుడు చాలా రోజుల నుంచి అవుతున్నాయి. కానీ ఏంటంటే 1 వీక్ నుంచి పెట్టిన ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అవన్నీ కూడా ఈ రోజు ఒకటేసారి రిఫ్లెక్ట్ చేశారు అనమాట. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోకండి. నేను ఇప్పుడు పైకాయన్ అని ఒక 2 సంవత్సరాల క్రితం ఫ్రీగానే చేసేది. ఓకే, పైకాయన్ అంటారు, మీకు తెలిసిందో లేదా అది? ఓకే, పేరు మెన్షన్ చేయకుండా మామూలుగా చెప్పండి, నో ప్రాబ్లం. పైకాయన్ అది అయితే అది అన్ని ఇప్పుడు ఎక్స్చేంజ్ మొత్తం ఇచ్చేసారు సార్. దానికి నేను డబ్బులు పెట్టింది లేదు కదా, ఓన్లీ మైనింగ్ చేశారు దానికి ప్రతిరోజు. అది ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్లు మొత్తం కొంచెం రేటు కూడా $1 దాటింది. అయితే దీన్ని మన ఇప్పుడు 2022 కదా సార్, మన పీవీసీ మీట ఇది వచ్చింది. అవును సార్, అవును. అంటే ఇది 3వ సంవత్సరం. ఇప్పుడు దాని లెక్క మన ఇప్పుడు ఈ కాయిన్ కూడా రావాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పట్టిద్ది అంటారా, పైన పట్టిద్ది అంటారా సార్? కనీసం $1 రావాలన్నా లేదు సార్, పడుతుంది సార్. ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేటప్పటికల్లా మంది కొద్దిగా $1 అయ్యే పొజిషన్ లో ఉంటుంది. అదే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది ఉంటాం అనే పొజిషన్ లో వచ్చింది అంటారు ఇంకా? ఎస్ సార్, అంటే వాళ్ళు వర్క్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేస్తే కనుక మేబీ 1 year లోనే కంప్లీట్ అవ్వచ్చు, లేదంటే 2 years అన్న పట్టచ్చు కదా. మనకి వాళ్ళు మనకి ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం మనకు తెలుస్తుంది అది. ఇది పెద్ద సంస్థలో ఉన్నాయి, కాయలు చాలా ఉన్నాయి సార్ దీంట్లో. ఇంకా ఎందులో సార్? మన దాంట్లో ఇది చాలా ఉన్నాయి అంటున్నారు కదా వినయ్. ఇప్పుడు అందరు ఓల్లో పెట్టుకోవాలంటే ఇంకా చాలా కాయలు ఓల్లో పెట్టుకోవాలంటున్నారు కదా. చాలా కాయిన్లు హోల్డ్ లో పెట్టుకోవడం అంటే అది మన ఇష్టం సార్. అది ఇప్పుడు సిస్టమ్ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీరు కొనేసి హోల్డ్ లో పెట్టుకోండి చేయండి అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏంటంటే మనం ప్రకారం లీడర్స్ ప్రకారం మన సజెషన్ అంతే. ఎందుకంటే తక్కువ రేట్ లో ఉన్నాయి, తక్కువ రేట్ లో ఉన్నప్పుడు ఎవరైనా హోల్డ్ చేసుకోవాలనుకున్న పర్సన్స్ హోల్డ్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఓల్లో పెట్టుకోవాలంటారు. నాకు తెలుసు సార్, నేను నా ఉద్దేశం ఏం చేద్దంటే 3-4 సంవత్సరాలు పట్టిద్ది అనిపిస్తుంది నాకు. ఎస్ సార్. అదే సార్, అదే చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు మనం మెన్షన్ చేయలేం కదా సార్. ఇప్పుడు మైబీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఒక 2 years లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2 years లో చేయొచ్చు కదా. లేదనుకుంటే 1 year అనుకుంటే 1 year, లేకపోతే వాళ్ళు 4 years, మీరు అన్నట్టు 4 years అంటే 4 years వరకు కూడా పట్టచ్చు.
అదే పైకి ఏంటంటే ఆయనకి మనకి మనకి సిస్టమ్ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు దాని మూలన ఆ, చెప్పండి సార్. సిస్టమ్ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే నేను పలానా టైంకి వచ్చి నేను పలానా టైంకి నేను ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తాను తింటానని చెప్పట్లేదు వాళ్ళు. ఆ, ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అదేలే. జరుగుతుంది, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వడం చేయడం అలాంటివన్నీ. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ జరిగే వర్క్ అంతా కూడా మనకి అప్డేట్స్ కానీ ఏం ఇవ్వట్లేదు. ఏంటంటే మన సీనియర్స్ వాళ్ళు ఏంటంటే ఆ, డెప్త్ గా అబ్జర్వ్ చేసి చెంది వాళ్ళు తెలుసుకుంటున్నారు అంతే గాని సిస్టమ్ తరపున అయితే గానీ మనకు తెలియదు. అది. అదేలేండి. సిస్టమ్ నుంచి మనకి ఏది ఇవ్వట్లా. అవును, సిస్టమ్ తరపున అయితే మనకి లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మనకి ఏం ఇవ్వట్లే. మనకు ఆ, ఓన్లీ ఏంటంటే మనకి తెలిసిన ఏంటంటే ఓన్లీ మనకి బయట నోటిఫికేషన్ లో ఏమైనా వచ్చిన అప్డేట్స్ అవి తెలుస్తా ఉన్నాయి, చేస్తా ఉన్నాయి అంతే. ఈ అప్డేట్ వచ్చుకుంటూ కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఓపిక పట్టి ఉండాలి సార్. అంటే వచ్చింది రేటు. ఎస్ సార్, ఈ ఎస్ ఈ సార్, లోపల మన ఊళ్ళో పెట్టుకున్న వాళ్ళు మొనగాళ్ళు అవుతారు, కోట్లల్లో లక్షలలో చూడగలుగుతారు. అంతే కదా సార్? ఎస్ సార్. అంతే కదా సార్, అంతే. మీ అంతే కాకపోతే ఆల్రెడీ మీరు చెప్తానే ఉన్నారు, ఆల్రెడీ చూస్తానన్నారు కాబట్టి ఏదైనా సరే వెయిట్ నేనేంటంటే చేసిన వాళ్ళకే అంటే సార్. సార్ ఇది పైకి ఆయన 8 సంవత్సరాలు పట్టింది సార్ ఇది లిస్ట్ అవడానికి. సార్ సార్ ఆల్రెడీ తెలుసు సార్, నాకు తెలుసు. ఏంటంటే ఆ, ఆ, ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అంతే కదా సార్. వాళ్ళు కూడా ఇది మనం హోల్డింగ్ చేసుకున్నారు. ఎంత వాళ్ళ మెంబర్స్ ని ఎంతలాగా వాళ్ళు వెయిట్ చేశారో వెయిట్ చేసిన వాళ్ళకి ఏదైనా కానీ ప్రాఫిట్ అనేదండి. ఒకవేళ ఆ, అప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుందని ఎవరు వెయిట్ చేయని పరిస్థితుల్లో వెయిట్ చేయనట్టుగానే ఉంటది అంతే. అదే అంటే అది చెప్తాం $3 లక్షలు అవ్వాలన్నారు 2030కి. మనది ఒక్క డాలర్ అయినా చాలా సంతోషం సార్. ఇది నేను నా తెలిసిన ఆలోచన మట్టుకి ఎస్ సార్, ఎస్ సార్. ఇది 2-3 సంవత్సరాలలో ఒక డాలర్ అయినా మనకి చాలా ఇది ఉంటది. ఎస్ సార్, ఎస్ సార్. ఇది మేము సరిగా అనుకునేది ఉంది. ఏంటంటే సార్ ఒకవేళ మీరు అన్నట్టు $1 రీచ్ అవుతే గనక మన ఆ, ఓల్డ్ ప్రైజ్ క్రాస్ చేయడానికి పెద్ద చాలా తక్కువ టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడు సెన్స్ లో ఉంది సార్, సెన్స్ ఆ, లోంచి డాలర్ కి రావడానికి చాలా కష్టపడాలి. ఆ, ఓకే, ఇప్పుడు డాలర్ కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ గ్రోతింగ్ అనేది ఈజీ అయిపోద్ది. ఆటోమేటిక్ ఆ, ఇంతకుముందు మనకి 13.750 అనేది ఈజీగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ కాయలు ఉండబట్టి అట్టా మనకి రేటు పెరగకుండా అట్టా ఆపుతుంది. కొంతమంది ఏంటంటే అది అట్టే ఉంటది, దానికి ఏం కాదు ఏం. ఆహా, ఆ, ఒక్క నిమిషం. ఎక్కువ ఉమ్. కాయిన్స్ అంటే అలా ఎన్ని ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అలా మన కాయిన్స్ పీస్ మెట ఎన్నని మీ అనాలిసిస్? ఇప్పుడు బిట్ కాయిన్ ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ ఇదివరకు వచ్చినాయి? మన బిట్ కాయిన్ ఎన్నో ఇవ్వలేదంట కదా. ఓకే సార్. బిట్ కాయిన్ సంగతి వదిలేండి, మీ పై కాయిన్లు ఎన్ని ఉంటాయని మీరు టోటల్ అనాలిసిస్ మీరు? పై కాయిన్ కూడా అది పెద్ద ఎత్తుగానే ఉంది సార్. నేను చాలా అంటే చెప్పేదేనండి, అంటే మన పివిసి మెటా మీద 4 ఇంతలు ఎక్కువ అది. ఆ, ఆ, మరి దాన్ని బట్టి గెస్సింగ్ కి మీకే వదిలేస్తున్నా. అంటే ఫ్రీగా వచ్చి ఎయిర్ డ్రాప్స్ లో వచ్చిన కాయినే మీకు మైనింగ్ ద్వారా మీకు ఆ, ఆ రేంజ్ కి వెళ్ళిందని మీరు ఆల్రెడీ చూసారు మీరు డైరెక్ట్. ఓకేనా? కానీ ఉమ్, మనది ఎప్పుడు ఎయిర్ డ్రాప్ రూపంలో ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఓకే, ఆ, ఆ. ఆ అదే సార్ నేను వాళ్ళు అనేది ఎయిర్ ఏంటంటే డ్రాప్ ఇప్పుడు ఇది 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టింది కదా, కనీసం దీనికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. కాకపోతే కంపెనీ కాయిన్ అనే సిస్టమ్ పోదు, క్యాండిడేట్ ఉంటది అన్న ఆలోచనతో మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నది ఏంటంటే సార్ అదే నేను అనేది అదే. ఏంటంటే సార్ కాకపోతే ఓపికతో వీళ్ళకి ఉన్నారు. ఎయిర్ డ్రాప్ రూపంలో ఓన్లీ నెంబర్ ఆఫ్ వీళ్ళకి ఓన్లీ హోల్డింగ్ పర్సన్స్ కావాలి ఇక్కడ, ఓన్లీ షో చేయాలి వీళ్ళు అని అనుకుంటే గనక, ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిపోవాలి వెంటనే అనుకుంటే గనక, వీళ్ళు ఆ, కూడా ఎయిర్ డ్రాప్ రూపంలో రిలీజ్ చేసేసి వీళ్ళు కూడా ఎక్స్చేంజ్ లోకి వచ్చేద్దరు. కానీ ఉమ్, ఏంటంటే వీళ్ళ మోటో అన్నది అది కాదు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మన ఉమ్, పెర్లవేన్ మెంబర్స్ కి ఫస్ట్ ఏదైనా సరే ప్రాఫిట్ అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఏదైనా సరే ఇలా ఆ, చేస్తున్నారు. ఓకేనా? కానీ ఉమ్, ఏంటంటే మనకు కూడా చాలా లాంగ్ టైం అవుతుంది కాబట్టి ఏదైనా కానీ పేషెన్సీ అనేది మనకి తక్కువగా ఉంటది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా సార్, దాని ఆ, గురించి ఏదైనా బాధగా ఉంటది అంతే. ఇప్పుడు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకవేళ ఇలాగ ఫ్రీ ఎయిర్ డ్రాప్ కింద అలా ఇచ్చేసి ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయండి, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు వెయిట్ చేస్తాం అంటారు. అంటే ఇలాగ ఆ, ఫ్రీగానే ఇచ్చావు కదా అని. అలా అదే ఉంది. అదే అదే. అంటే అది 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది కానీ ఇది సరే. వచ్చి 3వ సంవత్సరం మనకి పియూసీ మిట. ఇంకా 3-4 సంవత్సరాలు ఎట్లా అవును, ఏదన్నా ఉంటది ఇంకా 3 అనిపిస్తుంది. కంప్లీట్ అవ్వలేదు. సరే, ఇంకా 3 అవ్వలేదు.
ఆ, మన జూలై అయితే 28 వస్తే కనుక మూవ్ అవుద్ది. అయితే ఇది ఎక్స్చేంజ్ కి వచ్చే వాళ్ళకి కాయిన్ రేటు $1 పోద్ది. అందులో ఈ చీలలో ఊళ్ళో పెట్టుకున్న వాళ్ళు మనగాళ్ళు అవుతారు. ఏమంటారు? ఎస్ సార్, అంతే అంతే సార్. ఇదంతా ఎలా ఉంటదంటే సార్, మనకి ఆల్రెడీ మీ కొద్దిగా ట్రేడింగ్ గురించి క్రిప్టో గురించి ఆల్రెడీ చూశారు కాబట్టి ఎలా ఉంటదంటే సార్, అప్పుడు ఆల్రెడీ హోల్డింగ్ లో చేసి పెట్టుకున్న పర్సన్స్ అందరూ ఏమనుకుంటారంటే, జస్ట్ ఇప్పుడు ఒకవేళ ₹1 ఉంది సార్, ఇప్పుడు ఓకేనా, ₹1 కన్నా తక్కువ ఉంది, జస్ట్ రూపీస్ లో చెప్తున్నా. జస్ట్ ఫర్ సపోజ్ పొద్దున్న కల్లా ఒకవేళ ₹5 రీచ్ అయింది అనుకో, ఏం చేస్తారు? మీరే ఏం చేస్తారు? అరే ₹1 కంచి ₹5 రీచ్ అయిపోయింది అని చెప్పేసి స్వాప్ చేస్తారు. అందులో ఒక 25% పర్సన్స్ అలాగా చేసేస్తారు. కొంతమంది లేదు సార్, ఆలోచిస్తారు. దీనికి చాలా లెక్క చెప్పండి ఉంది సార్. చాలా లెక్క ఉంది సార్ దీనికి. సార్. చాలా లెక్క ఉంది సార్. నేను అనేది మీకు అర్థమవుతుందా? ఇలాగ ఇది హోల్డ్ అట్టే చేసుకున్న పర్సన్స్, ఇది తెల్లారిపాటికి నేనేంటంటే హోల్డ్ పెరిగిపోయింది కాదు. చేసుకున్న పర్సన్స్ అని ఉమ్, హోల్డ్ ఇది చాలా చేసుకున్న లెక్క ఉంది. పర్సన్స్ గురించి నేను చెప్తున్నా. ఒకవేళ ₹5 కి రీచ్ అయింది అనుకో, ఆ, ఇప్పటికిప్పుడు స్వాప్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఓకే, ఆ, అలాగా ఒకవేళ అదే ₹10 కి అయిందంటే అప్పుడు ఏమవుద్ది సార్? మీరు ఆల్రెడీ స్వాప్ చేస్తారు, మళ్ళీ చేద్దామంటే ఉంటాయా? ఉండవు. అలాగా ఉండవు. ఏమవుద్దంటే, రేట్ ఉమ్, ఇంక్రీజ్ అయిపోద్ది, మన దగ్గర అనేది హోల్డింగ్ లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. ఇప్పుడు $1 ఉమ్, రీచ్ అయ్యేటప్పటికి ఏంటంటే, నాకు తెలిసి చాలా మంది దగ్గర 100 పీస్ మీట, 200 పీస్ మీట ఆ టైప్స్ లో ఉండొచ్చు. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు స్వాప్ చేసేస్తా ఉంటారు. ఇంకెక్కడి నుంచి ఉమ్. వస్తాయి? లే. అదే అదే. కాకపోతే లేదు సార్, ఉమ్. ఇది గురించి ఎందుకంటే ఓపికతో చూడాలి దీన్ని, అంతే. సరే కొంచెం సరే అండి. ఓపిక అనేది ఉంచాలి ఈ కాయన మీద. ఎందుకంటే ఇది పెరగట్లేదు, దీన్ని ఏంది అసలు ఏంది ఇన్ని సంవత్సరాలు ఎట్టుందని కానీ ఆలోచన రానివ్వకూడదు దీన్ని. Yes, sir. ఓపికతో నా నా ఓన్లో పెట్టు. నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఒకవేళ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయినా చేసినా గానీ, ఆ, నా ఉద్దేశం ఏంటంటే, నా ఒపీనియన్, ఒకవేళ $1 కి రీచ్ అయింది అనుకోండి సార్, $1 కి ఉమ్, రీచ్ అయినప్పుడు మన దగ్గర మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసామో, ఫస్ట్ ఆ, ఫస్ట్ వన్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం జీరో చేసుకోవాలి. ఓకే, మీరు 1 ఆ, lakh చేశారా, 2 lakh చేశారా, 3 lakh చేశారా, అది జీరో చేసుకోండి. మిగతా ఉమ్, పీవీసీ మెటల్ ఎన్ని ఉన్నాయో అది హోల్డ్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఉమ్, మేబీ $1 కానీ మళ్ళీ డౌన్ అవ్వచ్చు, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగి మళ్ళీ $2 కి, ఉమ్. $3 కి కూడా రీచ్ అవ్వచ్చు. అందుకని ఇంతే ఉంది చెప్పేసి సార్ ఇది. $1 కి మీరు రీచ్ అయినప్పుడు సార్, ఇది 70 పైసలు 80 పైసలే నడిచింది. సంవత్సరాల పొడిపోతే ఇదే రకంగా ఉండదు. ఎందుకంటే ఇది మన కోసం అటు ఉంచుకున్నారు వాళ్ళు. దీనికి ఎస్ సార్, ఎస్ సార్. ఎక్స్చేంజ్ అనే ఇప్పుడు దీని టైం ఉండదు కదా. ఎక్స్చేంజ్ ఇవన్నీ ఎక్స్చేంజ్ లిస్ట్ అయ్యేటప్పుడు. లిస్ట్ అవ్వటం ఇవన్నీ వచ్చేయాలి కదా, అప్పుడు లేచిద్ది దీని వ్యవహారం. అప్పుడు దాకా దీనికి 70లో 80 పైసలు 90 పైసలు 65 పైసలతో నడుస్తూనే ఉంటది. దీనికి ఓపిక అంతే, ఇక మించదు. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమయ్యే మిమ్మల్ని అడుగుతున్నా సార్, ఏమనుకోకండి. చాలా ఇది పెద్ద సంస్థ ఉంటది కొన్నాళ్ళ పాటు. సార్ సార్, ఇలాగ 2030. ఇలాగ మన ఎనాలిసిస్ అంతా రాంగ్ చేయడానికి చాలా సార్లు మనకి ఇచ్చింది ఆల్రెడీ. అర్థమైందా మీకు? ఆ, మీరు ఆల్రెడీ దీన్ని ఫాలో అవుతే గనక ఈ ఈ మాట రాదనుకుంటున్నాను. మీరు ఫాలో అవ్వట్లేదు అయితే. ఓకేనా? ఫాలో అంటే ఆల్రెడీ సార్ పీవీసీ దీనికి మెట చెప్పేదేనండి. పీవీసీ మెట అనేది మనకి 0.0077 పైసా సెన్స్ కాంచి ఒకటేసారి మనకి తర్వాత అది పెరుగుతూ వచ్చి ₹2 కూడా రీచ్ అయింది. అప్పుడు ఉన్నారు మీరు? ఇది $14 కూడా పోయింది కదా సార్ స్టార్టింగ్. సార్ సార్, అప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, రీసెంట్ సంగతి చెప్తున్నా. మీరు అదే అంటున్నారు అదే కదా అదే. 70 పైసా కాడే నడుస్తుందని ఒక ఎనాలిసిస్ చెప్తున్నారు కదా. మన ఆ, అన్ని రాంగ్ చేసేది సిస్టమ్. ఏం చేయాలంటే అది చేస్తది. అది అప్పుడు చాలా కూడా అలాగే తెలుసు. అనుకున్నారు సార్. ఆ, నేను అప్పుడు అనేది అంటే కూడా మీకు అలాగే అర్థం కాదు. అనుకున్నారు అందరు. నాకు నేను అర్థమైంది అనేది సార్, నాకు నేను అర్థమైంది. మీరు ఏమంటున్నారంటే ఈ 3 years మనకి ఎప్పుడైతే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుందో అప్పటి వరకు కూడా ఇదే ప్రైజ్ నడుస్తుందని మీరు అన్నారు. ఓపికతో అవునా? ఉండాలి. కానీ ఆ, అయితే మన ఆ. పెట్టుబడి ఆడికిపోదు, మనం పెట్టింది ఆడికిపోదు. పెట్టిన దానికి 10 ఇంతలు 100 ఇంతలు తీసుకునే దమ్ము ఉంది దీంట్లో. ఎస్ సార్, కరెక్ట్. అది ఎందుకంటే నేను మనం అనేది, అదే ఎంత నేను. వెయిట్ చేస్తే దాని ఆ, తగ్గట్టు మనం ప్రతిఫలం అదే అదే. తీసుకోవచ్చు. ఆయనకి దీనికి ఇప్పుడు మనం పెట్టిన దానికి 10 ఇంతలు 100 ఇంతలు తీసుకునే దమ్ము ఉంది. అందువల్ల నేను అడుగుతున్నా సార్. నేను రెండో విధంగా ఎస్ అడగట్లా. సార్. మీరు అన్నది పోయేదైతే మిస్టేక్ అనట్లే. నేను ఆ, అనేది ఏంటంటే, మీరు ఆ, అనుకున్నది రాంగ్. మనం ఏదైతే గెస్సింగ్ చేస్తామో ఆ గెస్సింగ్ రాంగ్ చేస్తుంది అంటున్నా. ఎందుకంటే ఆహా, సార్, అదే. ఆ, ఆల్రెడీ 70 పైసాకి అంటే 0.077 పైసా ఇది సెన్స్ కి వెళ్ళి ఆ, అక్కడి నుంచి ఏం చేశారంటే వీళ్ళు 0.2 సెన్స్ కి తీసుకొచ్చారు.
ఇది కొనుక్కుంటారని ఓకేనా? సార్ మన మనోళ్ళు ఇప్పుడు ఏంటంటే దీనిలో ఉన్న కాయలన్నీ ఉమ్. మొత్తం కొనుక్కుంటారని ఆ రేట్ నడుస్తుంది ఇప్పుడు. అది కొను- అదే అప్పుడు అదే ఏమైంది సార్, సార్. అప్పుడు ఏమైందంటే అంతకు ముందు 1 lakh 2 lakh పెట్టుకొని బై చేసిన పర్సన్స్ అందరూ ఏం చేశారు, 2 rupees కి వెళ్ళేటప్పటికి అరే ఆ, నేను ఇన్వెస్ట్ చేసిన దాన్ని డబుల్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం ఆ, చేశారు, స్వాప్ చేసి పెట్టుకున్నారు. ఉమ్, అలా కొంతమంది ఇక దెబ్బతిన్న కూడా మళ్ళీ తిన్నారు సార్ సార్ ఉమ్, చాలా మంది దెబ్బ కూడా తిన్నారు పోస్ట్ లో. అవునవును సార్. అంటే హెవీ ప్రైజ్ వాళ్ళు ఏం ఉన్నప్పుడు మనకి చేశారంటే కొన్న వాళ్ళకి ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. 14 డాలర్లు పోయినప్పుడు ఏం చేశారంటే "ఓ, ఇది $100 $200 అయిద్దని ఇష్టం వచ్చినట్టు లక్షలు లక్షలు పెట్టుకున్నారు. సరే సార్. అదేలే, అది ప్రతిఫలం ఆడిపోలే కానీ వాళ్ళు వాళ్ళకు ఉంటాయి కానీ కొంచెం టైం అనేది కొంచెం ఓపికతో ఉండాలి దీన్ని. సరే సార్. ఓకే సార్, ఏమనుకోకండి సార్, కొంచెం ఏమన్నా రాంగ్ క్వశ్చన్ వేసిన అనుకుంటే. లేదు లేదు సార్, లేదు లేదు. వెంకయ్య అలాంటిది ఏం వెంకయ్య లేదు సార్, సార్. మీరు ఆ, మంచి పాయింట్ తీసుకొచ్చారు, మంచి పాయింట్ తెచ్చారు. ఏంటంటే ఒక కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక కాయిన్ లిస్ట్ అవడానికి ఇంత టైం పట్టింది అన్నారు. మన పీవీసీ మెట కూడా అంతే, ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది, ఏం జరగాలో అన్ని జరుగుతాయని చెప్పారు మీరు. అంతే అంతే దానికి సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఒక కాయిన్ పేరు చెప్పి ఇది ఇలా జరిగింది సార్, ఈ మన పీవీసీ మెట కూడా ఇలా వెళ్ళొచ్చు, దీనికి ఇన్ని అదే అంతే. సంవత్సరాలు పట్టింది, ఇన్ని ఆ, ఇయర్స్ పట్టింది దీనికి. సో మన నేను పీవీసీ అనేది మెట ఇందాక కూడా అంతే సార్. ఎస్ ఎస్ అంటే కాకపోతే మనం నేను పెట్టిన పెట్టుబడి అదే పెట్టింది ఆడికి నేను పోదు, కాకపోతే ఓపికతో ఉందాం అంటున్నా సార్. ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆ, షేరింగ్. సరే ఓకే సార్. ఇందాక వచ్చి కాయిన్ రేట్ పెరిగినప్పుడు కోట వెంకటేష్ సార్ పాయింట్ చెప్పారు. కాయిన్ రేట్ పెరిగినప్పుడు ఉన్న అసెట్ మొత్తం పీవీసీ మెటా మన దగ్గర ఉన్న పీవీసీ మెటా మొత్తం స్టాప్ చేసేసారు. పెరిగింది మళ్ళీ డౌన్ అయిపోతుందేమో అని గబర పడకూడదు ఎప్పుడు కానీ. నేను మొన్న కూడా చెప్పిన, ఏమన్నాను, మనకున్నటువంటి పోర్ట్ఫోలియోలో 20% మాత్రమే స్టాప్ చేసుకోండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో బుల్ రన్ ఉంటది, బేర్ మార్కెట్ ఉంటది. బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఉన్నప్పుడు, బుల్ మార్కెట్ ఉన్నప్పుడు మీకు మీ పోర్ట్ఫోలియోలో ఉన్న దాంట్లో 20% 30% సెల్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బేర్ మార్కెట్ వస్తుంది. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ బయింగ్ చేస్తారా, బయింగ్ చేసుకుంటే బయింగ్ చేసుకునేందుకు వాళ్ళు లేదు. బేర్ మార్కెట్ నడిచేటప్పుడు అంత కాలం, ఒక 3 months 2 months 4 months 5 months అన్నప్పుడు ఆ బేర్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు, నెక్స్ట్ బుల్ రన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే. నెక్స్ట్ పీవీసీ మెటలో ఏ క్రిప్టో కరెన్సీలో అయినా కానీ జరిగేది సార్. బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ జరిగేటప్పుడు బేర్ మార్కెట్ లో బయింగ్ చేసుకోవాలి, బుల్ మార్కెట్ వచ్చినప్పుడు టోటల్ అసెట్ ని ఒక్కసారిగా అమ్మకూడదు. ఇది ఒక్క పాయింట్ మన పీవీసీ మెటా ఫ్యామిలీ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఒకవేళ బుల్ మార్కెట్ వచ్చి పీవీసీ మెటా 5 రూపీస్ 10 రూపీస్ $1 వెళ్తే, నేను చెప్పాను మొన్న, మీ దగ్గర మీరు ఏదైతే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టుబడి పెట్టారో దాన్ని అయితే తీసుకోండి. లేదు మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, క్రిప్టో కరెన్సీ యొక్క పూర్తి నాలెడ్జ్ మీకు ఉందన్నప్పుడు 10, 20, 30% మీరు స్వాప్ చేసుకొని యూజ్ చేసుకోండి, మీ అవసరాలు తీర్చుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన దాని అసెట్ ని అలాగే ఉంచాలా. అది నెక్స్ట్ ఇయర్ లేకుంటే 6 months లో 3 months లో నెక్స్ట్ బుల్ రన్ లో ఇంకొంచెం డబుల్ వెళ్ళొచ్చు. $2 వెళ్ళింది మళ్ళీ $4 $5 వెళ్ళిపోవచ్చు. అప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒకవేళ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు చాలా మంది ఇప్పుడు మైండ్ సెట్ అందరికి అలానే ఉంది. ఏముంది, రేట్ పెరిగినప్పుడు వెంటనే ఇది అపనమ్మకం ఉన్నదాని వల్ల రేట్ ఇంక్రీజ్ అయితే వెంటనే ఉన్న అసెట్ మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం జీరో చేసుకుంటారు. చాలా మంది అలాంటి ఆలోచనలు ఉన్నారు. తప్పు, చేయకూడదు, ఆ పని చేయకూడదు. మన ఫ్యామిలీ మొత్తం నేను చెప్తున్నాను సార్, ఒకవేళ పీవీసీ మెటా ఇంక్రీజ్ అయినా కానీ రేటు పెరిగినప్పుడు మీరందరూ కూడా చేయాల్సింది మొత్తం జీరో చేసుకోకూడదు, టోటల్ అసెట్ ని జీరో చేయకూడదు. కొంత పర్సెంట్ మాత్రం, లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారో అంత అన్ని, ఒక 1 lakh పెట్టుంటే 1 lakh సంబంధించిన పీవీసీ మెటాని $1 వెళ్ళినప్పుడు తీసేసుకోండి. అట్లా చేయండి. నెక్స్ట్ కమింగ్ 2026 లో ఏమవుతుందో తెలియదు. డౌన్ కి అవుతుంది, అవనివ్వండి సార్. బేర్ మార్కెట్ వచ్చిన డౌన్ అవుతుంది, అవనివ్వండి, వెయిట్ చేయాలి. కాయిన్స్ ఇప్పుడు మనకు ఇందాక సార్ కాయిన్ పేరు చెప్పారు. కాయిన్స్ కొనేటప్పుడు ఇప్పుడు పీవీసీ మెటా అన్నది జెన్యున్ క్రిప్టో కరెన్సీ మనకు తెలుసు, మనం చాలా చెప్పుకున్నాం. పీవీసీ మెటాని గురించి మనం వెబ్సైట్ లో వెతికినప్పుడు దాని యొక్క కాంటాక్ట్ అడ్రస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ చూపిస్తున్నాయి. కొన్ని ఇప్పుడు నేను కొన్ని న్యూస్ విన్నాను సార్ రీసెంట్ గా, ఈ రోజు ఈవినింగ్ 4:30కి ఫేక్ కాయిన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫేక్ కాయిన్ క్రియేట్ అయ్యేసి అదే పేరుతో, ఇప్పుడు బిట్ కాయిన్ ఒకటే కాదు కదా, బిట్ కాయిన్ 5-6 రకాల బిట్ కాయిన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. మీకు
బిట్ కాయిన్ నాకు తెలుసు చాలా రకాల బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ బిట్ కాయిన్ అనుకున్నప్పుడు బిట్ కాయిన్ బ్లాక్ చైన్ లో బిట్ కాయిన్ తయారైంది. తర్వాత లైట్ కాయిన్ వచ్చింది. లైట్ కాయిన్ ఎల్టీసీ, మీకు ఈ పేరు వినుంటారు, మీరు బైనాన్స్ లో కూడా చూస్తుంటారు. బిట్ కాయిన్ ఎస్వి, బిట్ కాయిన్ ఎస్వి అని కూడా వచ్చింది, బిఎస్వి అనేసి. ఇట్లా 5-6 రకాల కాయిన్స్ వచ్చినాయి. ఈ బిట్ కాయిన్ గోల్డ్ అని కూడా వచ్చింది కాయిన్. ఇవి ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది బిట్ కాయిన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి అవకాశం లేదు. బిట్ కాయిన్ బ్లాక్ చైన్ లో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు బిట్ కాయిన్ బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని ఇంకొక కాయిన్ తయారు చేసేటువంటి అవకాశమే లేకుండా ఎప్పుడైతే ఎథీరియం బ్లాక్ చైన్ వచ్చిందో, ఎథీరియం బ్లాక్ చైన్ చాలా లేటెస్ట్, అది అప్డేటెడ్ వర్షన్. అది ఎథీరియం బ్లాక్ చైన్ వచ్చినప్పుడు ఫేక్ కాయిన్స్ క్రియేట్ అవడం తయారైపోయింది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మనం ఖచ్చితంగా క్రిప్టో ప్రపంచంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలా. ఏది ఫేక్ కాయిన్, ఏది జెన్యున్ కాయిన్ అని కూడా మనం తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. అది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఒక కాయిన్ వచ్చింది, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియదు, నిజంగా ఒరిజినల్ గా కాంట్రాక్ట్ అడ్రస్ ఉందో కూడా తెలియదు, ఏ బ్లాక్ చైన్ పైన రన్ అవుతుందో కూడా తెలియదు మనకి. చూడకుండా ఎవరు చెప్పారని చెప్పి మనం భయం చేసేస్తుంటాం. అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, కాయిన్ జికో వెబ్సైట్, చాలా జెన్యున్ వెబ్సైట్. అది చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కాయిన్ చెక్ చేసుకోవడానికి, దాని యొక్క స్ట్రాటజీ చూసుకోవడానికి, స్టాటిస్టిక్స్ చూసుకోవడానికి. కాయిన్ జికో కానీ, డూడో వెబ్సైట్ కానీ, డెఫిల్లామా కానీ, జికో టెర్మినల్, వీటిల్లో ఆ కాయిన్ యొక్క భాగవతాలన్నీ కూడా చూసుకోవాలి, సిఎంసీలో కూడా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ లో ఇలాంటి వేరే కాయిన్ మనం కొనాలంటే ఆలోచన వచ్చినప్పుడు, ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. 4:30కి వచ్చిన న్యూస్ ఏంటంటే ఫేక్ కాయిన్స్ ఇప్పుడు సేమ్ బీటీసీ అని ఒక పదం యాడ్ చేశాడు అంతే. వాడు బీటీసీ అని ఒక పదం యాడ్ చేసి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే బీటీసీ అంటే దిస్ ఇస్ బిట్ కాయిన్, ఓకే బై చేస్తారు. అలా $1,20,000 ఆ ఫేక్ కాయిన్ కొన్నారు సార్. విత్ ఇన్ అవర్స్ లోనే అది టోటల్ గా కాయిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇది మనకు ఇంపార్టెంట్, ఈ న్యూస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే సార్, ఏ కాయిన్ అయినా ఫ్యూచర్ లో కొనాలనుకున్నప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది బాగా మంచి ఎంటెక్ బీటెక్లు చేసి ఫారెనర్ లో కూడా చదువుకుంటున్న వాళ్ళు కూడా ఈ విషయాలు మనం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కదా. ఖచ్చితంగా ఏదైనా ఒక కాయిన్ మనం కొనాలనుకున్నప్పుడు, బై చేయాలనుకున్నప్పుడు, లేదా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వెబ్సైట్ లో ఒకసారి దాని స్టాటిస్టిక్స్ చూడాలి. చూసిన తర్వాత మనం దాని ఓకే ఎన్ని బ్లాక్ చైన్స్ పైన రన్ అవుతుంది అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు పీవీసీ మెటా ఒకే ఒక బ్లాక్ చైన్ పైన ఉంది, అది డీసెంట్రలైజ్ లో ఉంది, ప్యాన్కేక్ స్వాప్ లో. ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు. మొన్న కూడా మనం పోస్ట్ కూడా చూసాం గ్రూప్ లో, చాలా బ్లాక్ చైన్స్ పైన అది రన్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారని. సో అలాగా ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క బ్లాక్ చైన్ పైన కాకుండా చాలా రకాలైన బ్లాక్ చైన్ పైన అది రన్ అవుతూ ఉంటుంది. ఒక్కటే గుర్తు చెప్తాను సార్, నేను టాప్ బైనాన్స్ లో బిఎస్సి స్కాన్ లో కానీ బైనాన్స్ లో కానీ మీరు ఏం చేస్తారంటే టాప్ 100 కాయిన్స్ ఏదైనా సార్ మీరు కళ్ళు మూసుకొని కొనొచ్చు, కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. టాప్ 100 లిస్ట్ ఉంటుంది మనకు, అక్కడ ఏ కాయిన్ అయినా మీరు బై చేయొచ్చు, కొనొచ్చు. ఆ టాప్ 100 లిస్ట్ లో లేకపోతే కొంచెం అనుమానించదగ్గ విషయంగా మీరు పరిగణించాలి. అది ఏ కాయిన్ అయినా సరే, ఎంత కమ్యూనిటీ ఉంది, అన్ని విషయాలు కూడా మనం చూసుకొని చేయాల్సింది. అది నాకు చెప్పాలనిపించింది. ఇప్పుడు ఎథీరియం బ్లాక్ చైన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, గూగుల్ ప్లే స్టోర్ ఏం చేస్తుంది? గూగుల్ ప్లే స్టోర్ లో మనం ఏం చేస్తాం, యాప్స్ ఉంటాయి, కొన్ని వేల యాప్స్ ఉంటాయి. ఆ విధంగా ఎథీరియం బ్లాక్ చైన్ అనేది ఇన్వెన్షన్ జరిగినప్పుడు ఎథీరియం బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని సబ్ బ్లాక్ చైన్స్ కాయిన్స్ తయారు చేసుకుని దానికి ఎథీరియం బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని కొన్ని వేల క్రిప్టో కరెన్సీలు తయారవచ్చు. బిట్ కాయిన్ లాంచ్ అయిన తర్వాత మీరు బాగా గమనిస్తే బిట్ కాయిన్ కొన్ని సంవత్సరాల పాటు బిట్ కాయిన్ ఒకటే ఉంది, వేరే కాయిన్ లేదు. ఇప్పుడు ఎథీరియం అయితే లాంచ్ అయ్యిందో 2013 లో వైట్ పేపర్ తీసుకొచ్చారు, విటాలిక్ బ్యూటెన్ అని పేరు, ఆయన తీసుకొచ్చినప్పుడు 2015 లో ఎస్టాబ్లిష్ అయింది కాయిన్.
ఇథీరియం బ్లాక్ చైన్ 2015 తర్వాతే వచ్చాయి చాలా కాయిన్స్. రోజుకు కొన్ని వందల కాయిన్స్ పుట్టుకొని వచ్చాయి. ఇది ఒక ప్లాట్ఫామ్. బ్లాక్ చైన్ అనేది, ఇథీరియం బ్లాక్ చైన్ అనేది వేరే కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని ఇచ్చేసింది. సో అందుకని పుట్టుగొడుగుల్లో వచ్చేటువంటి ఫేక్ కాయిన్స్ ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకోవాలంటే కాయిన్ జిక్కో వెబ్సైట్కి వెళ్ళండి, కీకో టెర్మినల్కి వెళ్ళండి, డ్యూడో వెబ్సైట్కి వెళ్ళండి, తర్వాత డెఫిల్లామాకి వెళ్ళండి, చూడండి. ఈ విషయాలు జనరల్ టాపిక్ విషయాలు చాలా సార్లు రాజేష్ సార్ చెప్పారు మనకి. మాలోత్ రమేష్ సార్ చెప్పారు. మాలోత్ రమేష్ సార్ అయితే కూడా ఎక్సలెంట్ గా చెప్పారు. వెబ్సైట్ లో ఎలా చెక్ చేసుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఆయన పాత సెషన్లు వింటే మీకు ఒకసారి మననం చేసుకుంటే అర్థమవుతుంది. క్రిప్టో కరెన్సీ యొక్క నాలెడ్జ్ మాలోత్ రమేష్ సార్ ఎంత ఇచ్చారన్నారు. కానీ మనకు అర్థం కాల పోను అర్థం అవుతుంది. ట్రెండ్ కి సంబంధించిన సబ్జెక్టు, ట్రెండ్ సబ్జెక్ట్ ఏదైతే క్రిప్టో కరెన్సీ, ఆ తర్వాత ట్రేడింగ్. క్రిప్టో కరెన్సీలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, క్రిప్టో కరెన్సీలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా ట్రేడింగ్ పైన అవగాహన ఉండాలి. ట్రేడింగ్ అన్నది నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్. అది క్రిప్టో కరెన్సీ క్రిప్టో వరల్డ్ గా మారబోతుంది సార్. ఎంటైర్ వరల్డ్ అంతా కూడా టర్న్అవుట్ ఈ టర్న్ తీసుకున్నప్పుడు, ఈ పేపర్ కరెన్సీ రద్దయినప్పుడు టోటల్ గా టెక్నాలజీ పైన బేస్ అవుతుంది కరెన్సీ అంతా కూడా. డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ఉన్నప్పుడు ఏం కావాలి మనకంటే ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి నేర్చుకోవాలి. ట్రేడింగ్ కనీస జ్ఞానం కూడా లేకపోతే, బేసిక్ నాలెడ్జ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం మనం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు కాబట్టి, మీటింగ్ లో ఒక 100 మంది 70-80 మంది ఉంటారు కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక కొత్త సబ్జెక్ట్ క్రిప్టో కరెన్సీ యొక్క హోల్డర్స్ కి మస్ట్ అండ్ షుడ్ అంటే ట్రేడింగ్ సార్. ఫీచర్ ట్రేడింగ్, ఆ స్పాట్ అంటే ఏంటి, ఫీచర్ అంటే ఏంటి ట్రేడింగ్ లో ఉన్న అంశాలు ఏంటి, ఎలా చేసుకోవాలి, ఒక కాయిన్ బై చేయాలంటే ఇప్పుడు నీకు క్రిప్టో కరెన్సీ పైన పెట్టుబడి పెట్టావు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, దాన్ని సెల్ చేసుకోవాలా, దాన్ని ఎలా ట్రేడ్ చేసుకోవాలా, ఎలా నుంచి బై సెల్లింగ్ ఎలా చేసుకోవాలి ట్రేడింగ్ లో, ఇవన్నీ తెలియాలి కదా. ఎంతకాలం ఒకరిపైన డిపెండ్ అవుతాం? లేదు, నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను, నాకు ఏదైనా జరగడానికి జరిగింది, ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీని ఎలా సెల్ చేసుకోవాలి, నేను అది కూడా చెప్తాను, చాలాసార్లు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ లో నోరు తెరిచి మాట్లాడాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి. లీడర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరితో పరిచయం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి ఒక్క మాట ఎంతో అలా వస్తారు, అన్మ్యూట్ కూడా అవదు, రెడ్ కలర్ లోనే ఉంటుంది మైక్ అంతా కూడా. అలా వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. అలాగా సార్, మీరు ఇక్కడ ఉన్నటువంటి 70-80 మందితో పరిచయం చేసుకోవాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో మీకు తెలుసు. ఎందుకంటే చంద్రశేఖర్ తో ఎంతమంది మాట్లాడితే నాకు తెలిసిన నాలెడ్జ్ ని మీకు పంచడానికి చెప్పడానికి అవసరం అవుతుంది. మీకు తెలిసిన నాలెడ్జ్ లేదా మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. మనము ఒక పీవీసీ మెట మంచిగా పెరిగింది, మనకు ఏదైనా చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ లో వెళ్ళాలంటే మనం మొత్తం మానిటర్ జరుగుతుంది. మనకు ఇండియన్ గవర్నమెంట్ అన్ని కూడా ట్యాక్స్ పెడతా, నేను మొత్తం మానిటర్ చేస్తానని ఆధార్ కార్డు మొత్తం తీసుకున్నది, ఈ కేవైసీ చేసుకుంటున్నది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ పర్సన్ టు పర్సన్ ఉన్నప్పుడు మీరు అసలు మనం డిసెంట్రల్ వ్యాలెట్ కాబట్టి మనం ట్రాన్సాక్షన్ చేసుకుని, మీకు మనీ అవసరం కూడా ఒక 2 lakhs అవసరమైంది, 2 lakhs సంబంధించిన డాలర్స్ నాకు పంపిస్తే నేను బైనాన్స్ వెళ్ళాల్సిన అవసరం మనం వెళ్ళి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మహా అంటే ఒక కరీంనగర్ లో మన ఎవరో ఒకరు ఒక సారు మనీ అతని దగ్గర ఉంది, క్యాష్ ఉంది, సో నాకు డాలర్స్ నా దగ్గర ఉన్నాయి, ఏముంది మనం బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం, నేరుగా ఒక కరీంనగర్ ఈ రాత్రికి అయితే పొద్దున ఎప్పుడు దిగేస్తాం, తీసుకున్నామా క్యాష్ తీసుకున్నాం, బస్ ఎక్కుతాం, అంతే. ఇవన్నీ కూడా కొన్ని జనరల్ విషయాలే, మీకు అందరికి తెలుసు, నేను చెప్పేటంత వాడిని కాకపోయినా కానీ ఒకసారి ఆలోచించండి. ఈ మెయిన్ గా ఫేక్ కాయిన్స్ గురించి ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా వస్తాయి ఫేక్ కాయిన్స్, జనాల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి క్రిప్టో కరెన్సీలు పుట్టుకొస్తాయి. వాటన్నిటిపైన మనం జాగ్రత్తగా ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి నేను తీసుకున్నాను ఈ యొక్క 2 చిన్న మాటలు. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, ప్లీజ్ గారు. ఓకే, వెంకటేష్ సార్ ఫ్రీగా ఉన్నారా? బిజీ అయిపోయారు. ఓకే, ఎనీబడి సార్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఏదైనా మాట్లాడదలుచుకుంటే.
మాట్లాడండి, నేను హ్యాండ్ రైజ్ ఇస్తే అన్ని మాట్లాడచ్చు. ఇందాక చెప్పిన మాట కూడా విన్నారు, ఇప్పుడు అందరూ విన్నారు, కానీ ఎవరు అడ్మిట్ చేసుకోవట్లే. సో మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ గా నేను తీసుకొచ్చాను. చంద్రశేఖర్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్, బూరుగా వెంకట సార్. నమస్తే సార్, హనుమంతరావు సార్. వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వెంకటేష్ సార్ నమస్కారాలు సార్. ఇక్కడ మన పివిసి మేటాకి సంబంధించినటువంటి మొత్తం హిందీ గ్రూపులు కానీ ఇండియా త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా ఏ మీటింగ్ చూసినా కానీ మంచి మంచి అప్డేట్ వస్తుంది. అప్డేట్ తోని ఈ పివిసి మేట హోల్డర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మంచి బిగ్ అప్డేట్ వస్తుందని ఏ మీటింగ్ పోయినా కానీ ఆ మీటింగ్లు చెప్పడం జరుగుతుంది, ఏ మీటింగ్ విన్నా సరే. అయితే దానివల్ల ఏంటంటే జూన్ జూలైలో ఎలాగో థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి అతి త్వరలో బిగ్ డేట్ ఉంది కాబట్టి అందరి మైండ్ లో కూడా పాజిటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే న్యూ హోల్డర్స్ వస్తారు, బిజినెస్ కూడా డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటది. ఇలాంటి క్రమంలో ఈ విధంగా జరిగే క్రమంలో సార్ వచ్చేసి 4 థర్డ్ ఇయర్ అని బాండ్ పెడతాడు. అది థర్డ్ ఇయర్ 4th ఇయర్ అని ఆ సార్కి సిస్టమ్ అనౌన్స్ చేసింది సీక్రెట్ గా. ఆ డేట్ చెప్పడం వల్ల ఏంటంటే కొత్తగా ఎంటర్ అయ్యే హోల్డర్స్ ఉన్నారు, తర్వాత పెట్టుబడి పెట్టుకుందాం, మంచి బిగ్ అప్డేట్ వస్తుంది అనేసి ఆలోచనతో ఉండోళ్ళు కూడా ఏంటి 5 years అంటున్నారు, ఇప్పటి కాదు ఏమని వెనక్కిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సార్. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు ఎలాంటి మనం తీసుకుపోతాను, ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ ఇస్తాను, ఇది పాజిటివ్ నెగిటివ్ అన్నది కూడా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది సార్. దీనివల్ల ఏంటంటే నేను ఒక 50,000 పెడదాం అనుకున్నా, ఈసారి 4 years అన్నాడు, ఇప్పుడు పెట్టినా లాభం లేదని నేను వెనక్కి పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టైం బాండ్ పెట్టుకోకుండా మాట్లాడితే బాగుంటుంది సార్. చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి విషయం ఏంటంటే మీరు అన్నది ఏంటంటే మన పీవీసీ మీద ఏ క్రిప్టో కనుక ఎప్పుడు ఫుల్ రన్ తీసుకుంటది, ఎప్పుడు అప్కి వెళ్తుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది మనం చెప్పలేము. మీరు అన్నది ఏంటంటే ఒక టైం పీరియడ్ మెన్షన్ చేయకుండా, ఇప్పుడు సార్ చెప్పారు, మన రంగయ్య సార్ నాకు స్థాయికి ఇన్ని ఇయర్స్ పట్టింది, మన పీవీసీ మీద కూడా ఇంత ఇయర్స్ పట్టుతుందా, పట్టచ్చేమో. ఇప్పుడు మీరు ఒకటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరికీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం వచ్చింది, వాళ్ళ అభిప్రాయాన్ని మనం షేర్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, నేను షేర్ చేసుకున్నా, ఇంకొకసారి వస్తారు, నేను గ్రంథ శ్రీనివాస్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఒక్కొక్కరు మైండ్ సెట్ లో ఒక్కొక్కరికి ఎలా వస్తుందో వాళ్ళు చెప్పనివ్వండి సార్, చెప్పితే మనం దాన్ని బట్టి ఫైనలైజ్ చేసుకుందాం. మీరు అన్నది కూడా కరెక్టే, కొంతమంది వెనక్కి వెళ్ళేటట్టు అవకాశం ఉంది. అబ్బాయిగా 4 సంవత్సరాల 5 సంవత్సరాల అని కొంచెం నిరుత్సాహపరిచేటువంటి అవకాశం ఉంది. కరెక్టే సార్, కరెక్టే. ఓకే, కాశీ వెంకటేశ్వర్ సార్, మీరు చాలా రోజులైంది మాట్లాడి, మీరు ఈ రోజు మైక్ ఓపెన్ చేసుకోవాల్సిందే. గుడ్ ఈవినింగ్ సార్, కాశీ వెంకటేశ్వర్ సార్. నమస్తే సార్ అద్భుతంగా నడిపిస్తున్నారు సార్ సెషన్ ని. అయితే మనకి ఇప్పుడు మాట్లాడిన సారు అది నిజాలు దాచి మనం అంటే చెప్తేనే పోద్ది సార్, వాళ్ళకి ఇష్టమైతేనే పెట్టుకుంటారు. మళ్ళీ రేపు పొద్దున మీరు ఇట్లా చెప్పడం వల్ల నేను పెట్టుకున్నానని మాట రాకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైనా తెలియాల్సిందే కదా. ఇప్పుడు దాచి పెడితే దాచేది కాదు కాబట్టి ఉన్నది ఫ్రాంట్ గా చెప్పేసి దానికి ఇష్టమైతేనే వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు. మనం మసిపిసి మారేడుకాయ చేసిన పని లేదు కదా సార్. మనం నా ఆలోచన అయితే మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి పెట్టుకుంటారు సార్. అంతే సార్. ఇక్కడ మనం ఎవరు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, ఎవరు అసెట్కి వాళ్ళే బాధ్యులు, ఎవరు డబ్బులకి వాళ్ళే బాధ్యులు. అది దానికి ఇష్టమైన వాళ్ళే ముందుకు వస్తారు. ఇప్పుడు మన అందరం ఉన్నాము, ఎంత పేషెన్సీగా ముందుకు వెళ్తున్నాము. ఒక సంవత్సరం పట్టిన లేదా ఇంకో 6 నెలలు పట్టిన ఎట్టన్నా కానీ మనం వెయిట్ చేస్తా ఉన్నాం. పెట్టుబడులు పెట్టుకుని ఉన్నాం, ఎవరి స్థాయిలో వాళ్ళు
లక్ష కానీ లక్ష నుంచి అంత అయితే సుమారు అయితే లక్షతో మొదలు పెట్టుంటారు అందరు దాదాపుగా. ఆ, అదే ఇప్పుడు అంటే గతంలో ఎంత మొదలు పెట్టినా ఒక వ్యక్తికి లక్ష అనేది ఉంటుంది. నాకు తెలిసి లక్ష అనేది ఈజీగా ఉంటుంది సార్ మన వాళ్ళ పెట్టుబడులు. అట్లాగే ఎవరి స్థాయి సార్ తగ్గట్టు వాళ్ళు సార్ పెట్టుకున్నారు. సార్ $13 అప్పుడు నా బాధలు ఎవరికి చెప్పాలి? $13 అప్పుడు నేను 8 లక్షలు పెట్టిన సార్. డోంట్ ఆ, వరీ సార్, డోంట్ అదే వరీ. సార్ మీకు ఆ $13 నుంచి ఇంకా అంత అద్భుతంగా $100 వెళ్ళే టైం కూడా దగ్గరలో ఉన్నాం సార్, దేవుడి దేవల్ల. ఒక పీవీసీ మెటా టోకెన్ $100 వెళ్ళినట్టయితే ఇంకా మనకి బిట్ కాయిన్ గురించి మనం అనుకున్నాం సార్ $1,00,000 వెళ్ళిద్దని. అనుకోలేదు కదా ఎవరు. సార్ హనుమంతరావు సార్, మీరు 8 lakhs తీయడం పెద్ద మ్యాటరే కాదు సార్ పీవీసీ మెటల్. అసలు నాకు తెలిసి మీరు ఈ పాటికే క్యాల్కులేషన్ చేసుకుంటారు. $1 $2 వెళ్తే అయిపోతుంది మన మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కడికి వస్తే వచ్చేస్తుంది మీకు తెలిసి ఉంటది. ఎందుకంటే మీరు టీచర్ మాకన్నా బాగా లెక్క కడతారు. సో ఇప్పటికే ఎంత డాలర్స్ రీచ్ అయితే, ఎన్ని సెన్స్ రీచ్ అయితే నా అసలు నా ప్రాఫిట్ వచ్చేస్తుంది అని మీకు ఇప్పటికే తెలిసి ఉంటది. వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, మన పీవీసీ మెటా మిత్రులందరూ కూడా అందరూ మన కమ్యూనిటీ అందరూ కూడా మిలియనీర్ గా బిలియనీర్ గా ట్రిలియనీర్ గా మారాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సిస్టమ్ గారు ఆ విధంగా ముందుకు నడవాలని. మరి వాళ్ళ ప్లాన్లు ఏందో మనకి తెలియట్లేదు కాబట్టి సిస్టమ్ ఆ దిశగా అడుగులు వేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు స్థాపించిన వాళ్ళు దీన్ని ఫెయిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా. ఒక మొక్క నాటామంటే ఆ మొక్క పెరిగి మనకి ఫలాలు ఇవ్వాలని ఎవరైనా మొక్క నాటుతారు. ఆ మొక్కని అట్లా చేయరు కదా. అది ఆలోచనలో ఉన్నాం సార్. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. పేషెన్సీలో ఉన్నాం, ఎన్నాళ్ళు ఉన్నాము, ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం సార్, ఇబ్బంది లేదు. అందరూ పేషెన్స్ తో ఉండాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ మాకు వినిపించినందుకు, మీ అభిప్రాయం మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీబడి సార్, ఎనీ లీడర్ ప్లీజ్ ఇన్వెస్ట్ చేస్తే అన్ని ఆప్షన్ ఇచ్చి మీ మనసులో లేకుంటే మాటలు కూడా చెప్పండి సార్. రైట్, ఓకే. ఇప్పుడు చాలా మంది ఆ మన కోవిడ్ మీటింగ్ లోనే ఒక డిసెంబర్ మంత్ ఒక 4 months బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రేడింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు లిస్ట్ ఇస్తే మేము దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇస్తామని రాజేష్ సార్ స్వయంగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ట్రేడింగ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను సార్. ట్రేడింగ్ అంటే ఎందుకు, అది ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్, డబ్బులు సంపాదించడానికి. ఇది వచ్చి క్రిప్టో అనేది పెట్టుబడులకు సంబంధించింది. అది ఒక కాలం, నిర్ణీత కాలంలో, లేకపోతే అది సమయాన్ని మనం పూర్తిగా జడ్జిమెంట్ చేయలేం. ఈ ఈ ఈ ఈ రాజేష్ సార్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ గా తీసుకున్నారు ఈ ట్రేడింగ్ అంశాన్ని అంటే, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనిటీ ఎక్కడి నుంచి పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి సఫర్ అవుతున్నారు. బిఎన్బి ఖర్చులు పెరిగిపోతున్నాయి, బిఎన్బి ఛార్జెస్ పెరిగిపోతున్నాయి. బిఎన్బికి ఎక్కడి నుంచి దావాలి డబ్బులు, ఎక్కడి నుంచి పెట్టాలి, ఎంతని పెట్టాలి? అవునా కదా సార్? ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా నీకు గ్యాస్ ఫీజు బిఎన్బి మనకు అవసరం. బిఎన్బికి ఏం చేయాలా, నువ్వు బిఎన్బి కావాలంటే ఏదైనా నువ్వు ఉన్నటువంటి పీవీసీ మెటాలన్నా స్వాప్ చేసేసుకోవాలి. పీవీసీ మెటా ఎంత విలువగా క్రిప్టో కరెన్సీగా మారుతుందో తెలియదు మనకి. సో అలాంటప్పుడు నీకు బిఎన్బి అవసరమైనప్పుడు నీవు కష్టపడి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ని అది రివార్డ్ రూపంలో బయటకు వచ్చినప్పుడు దాన్ని దాచుకోవాలా, లేకుంటే కాంపౌండ్ చేసుకోవాలా, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా. అప్పుడు నీ అసెట్ పెరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు, ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి నీ వాలెట్ లో కొంచెం చేయడానికి నువ్వు దాన్ని చేంజ్ చేసేస్తున్నావు, బిఎన్బి గ్యాస్ ఫీజుగా మారుస్తున్నావు అనుకోండి. ఎంత లాస్ తెలుసా మీకు? ఒక పీవీసీ మెటా, 2 పీవీసీ మెటాలో ఒక 10 పీవీసీ మెటా కూడా మీరు స్వాప్ చేస్తే బిఎన్బి ప్రజెంట్ అవసరం కోసం మార్చేస్తే 10 పీవీసీ మెటా ఒక పీవీసీ మెటా వాల్యూ పెరిగింది అనుకోండి, ఎంత లాస్ అవుతారు మీరు? సో అది నేను చెప్పడం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు రాజేష్ సార్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ఒకటి ఇచ్చారు, ట్రేడింగ్ క్లాస్ నేర్చుకోవాలని. ట్రేడింగ్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ సార్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని, సార్ ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాను, 100 to 200% వినియోగించుకొని. ఈ రోజు నాకు బిఎన్బి కోసం నాకు భయపడే సమస్య లేదు. నాకు బిఎన్బి కోసం గతంలో నేను కూడా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఎల్లిబాటు చేయాలన్నా కూడా, ఎవరికైనా పంపించాలన్నా కూడా
బిఎన్బి నేను మాలో రమేష్ సార్ దగ్గర 2,000 లేకుంటే చాలా సార్లు నేను బైనాన్స్ లో కొనడం జరిగింది. కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని నేను బిఎన్బి తీసుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే బిఎన్బి గురించి నాకు భయమే లేదు, ఎందుకంటే నాకు ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఇచ్చారు, పరిచయం చేస్తారు రాజేష్ సార్. ట్రేడింగ్ అనే అంశాలు, ట్రేడింగ్ అనే సబ్జెక్ట్, ఒక ఉదయత్తమైన సబ్జెక్ట్ ని, ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్ ని నాకు పరిచయం చేశారు. కాబట్టి నాకున్న కొద్దిపాటి అసెట్ తో నేను ఆ అసెట్ ని పెంచుకుంటున్నా. ట్రేడింగ్ లో నాకు చిన్న ఇన్వెస్ట్మెంట్ $10 to $5 నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని 15 to 20, 30 అట్లా చేసుకుంటాను. ఇప్పుడు నాకు బిఎన్పి అవసరమైంది అనుకోండి, నేను వెంటనే నా దగ్గర ఉన్న ఆల్రెడీ బైనాన్స్ వ్యాలెట్ లో ఉంటాయి కాబట్టి నాకు ఎంత అవసరమో అంత మళ్ళీ నేను బిఎన్బికి మార్చుకుంటాను. సో బిఎన్బి కోసం బాధపడేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి నేర్చుకుంటాం. కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20-25 డేస్ సార్ మీరు నేర్చుకుంటే కానీ 20-25 డేస్ కానీ మీరు ఫోకస్ చేసి మీరు ట్రేడింగ్ అనే సబ్జెక్ట్ ని, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే అద్భుతమైనటువంటి ఫీచర్ ని మీరు మీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతారు. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ట్రేడింగ్ అన్నది అంత గమ్మత్తుగా ఉంటుంది. మీరు హ్యాపీ ప్రతిరోజు గంటకి అవర్ కి మీకు నిమిషానికి కూడా మీకు ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు పీవీసీ మెటాలో ఏ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంత కాలం పాటు, నిర్ణీత కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ 5 minutes, 15 minutes, 20 minutes ఎప్పుడైనా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది ట్రేడింగ్ అన్న ప్లాట్ఫామ్. అట్లాంటి మంచి ప్లాట్ఫామ్ ని రాజేష్ సార్ మనకి కువైట్ మీటింగ్ లో డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి దాని గురించి మేమందరం నేర్చుకున్నాం. వీఆర్ హ్యాపీ. చాలా మంది నేర్చుకున్నారు. దాదాపు 100 మంది దాకా మన పీవీసీ మెటా కమ్యూనిటీ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చారు. చాలా మంది జాయిన్ అయ్యారు. అవుటర్స్ కూడా జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నాం మేము. సో ఎప్పటికీ కూడా నేను చచ్చిపోయినా కూడా నా ఫ్యామిలీకి కూడా నేను నేర్పిస్తా. నాకు తెలిసిన విద్యను నేర్పిస్తా. ఎప్పటికీ ఈ విద్యను మర్చిపోవడంతో జరగదు. ఈ క్రిప్టో కరెన్సీలో ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ అనే అంశాన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకుని తీరాలి. ఇప్పుడు తెలియదు మీకు. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసింది పెట్టుబడి పెట్టడం, వెయిట్ చేస్తున్నాం, బై చేయడం, అమ్మడం, కొనడం, ఇది మాత్రం తెలుసు. కమింగ్ ఇయర్స్ లో ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో, ట్రేడింగ్ అన్న అంశం ఎంత ఇంపార్టెంట్ గా మారిపోతుందో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. క్రిప్టో ఎక్కడ చూసిన క్రిప్టో, ప్రతి దేశంలోనూ, ప్రతి ఊరు వాడ క్రిప్టో కరెన్సీ ఉంటుంది. క్రిప్టో కరెన్సీలు నువ్వు బై చేయాలన్నా, సెల్ చేయాలనుకున్నా నువ్వు ఖచ్చితంగా ట్రేడింగ్ పైన అవగాహన ఉండి తీరాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ మీటింగ్ లో చాలా మంది బిఎన్బి కోసం ఎవరైతే బాధపడుతున్నారో, ఒక 20 days కానీ మీరు స్పెండ్ చేయగలిగి మీరు ఆ ట్రేడింగ్ అనే సబ్జెక్ట్ కానీ నేర్చుకోగలిగితే, బిఎన్బి గ్యాస్ ఫీజ్, అది ఏ బ్లాక్ చైన్ అయినా కానివ్వండి, ఏ బ్లాక్ చైన్ గ్యాస్ ఫీజ్ అని, ఎథీరియం బ్లాక్ చైన్ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. పాలిగాన్ బ్లాక్ చైన్ లా నో ప్రాబ్లం. ఎంత గ్యాస్ ఫీజ్ అన్నా మీరు పే చేయడానికి సంసిద్ధంగా ఉండొచ్చు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే సార్, నేను ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి. నేను నేర్చుకున్న సబ్జెక్టు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్క సమస్య అదే. పీవీసీ మెటాలో ఇప్పుడు మీరు ఈ రోజు రానున్న రోజుల్లో అనేక రకాలైన చేంజెస్ వస్తాయి. మెటావర్స్ లాంచ్ అయినప్పుడు కొన్ని రోజుకి 2-3 ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. మీకు గ్యాస్ ఫీజు అనేది అణుగణుగున ఖర్చు అవుతూనే ఉంటుంది, గ్యాస్ ఫీజు. అవునా కదా? సో ఈ ప్లాట్ఫామ్ లో, ఈ కువైట్ మీటింగ్ లో మరొక ప్లాట్ఫామ్ ని, కొత్త వినూత్నమైన ప్లాట్ఫామ్ ని రాజేష్ సార్ పరిచయం చేశారు. సారు దానికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణపడి ఉంటాను. ఆ సబ్జెక్ట్ ని మాకు అందించినటువంటి వేణు అనిరుద్ధ్ మాకు ఈ సెషన్ గురించి, ఈ ట్రేడింగ్ సెషన్ గురించి అద్భుతంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లాసులు చెప్పారు. ఆ సార్ ఆధ్వర్యంలో ఆ సార్కి కానీ, కోటా వెంకటేష్ సార్కి కానీ, మేము ఈ ముగ్గురికి, త్రిమూర్తులకి ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారా మీటింగ్ లో తెలియదు, మీ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. సో గ్రేట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చారు.
జీవితాంతం ఎర్నింగ్ చేసి సంపాదించుకుంటే ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అంతకన్నా మాకు ఏం కావాలి? థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఇప్పుడు కూడా ఇది ఇచ్చి పొందలేదు, మనకు చాలా టైం ఉంది, పీవీసీ మెటా కూడా టైం ఉంది. ఈ టైం పీరియడ్ లో అలాగా అప్డేట్ రాలేదని టైం వేస్ట్ చేసుకోకుండా మీకున్నటువంటి ఈ సమయాన్ని ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా అవసరం సార్, చాలా అవసరం. అందుకే నేను అంత నొక్కి చెప్తున్నా. ఓకే సార్. ఎనీ లీడర్ సార్ ప్లీజ్. రాజమౌళి వెంకటేష్ సార్ ఫ్రీగా ఉన్నారా? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మాట్లాడాలని వాయిస్ చూసుకోండి, నెట్వర్క్ చూస్తుంది, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది సార్ ఇప్పుడు కూడా. ఓకే, నెట్వర్క్ లోకి రండి సార్. నెట్వర్క్ లోకి వచ్చి మాట్లాడండి. జమాల్ రెడ్డి సార్, గుడ్ ఈవినింగ్. ఓకే రండి సార్. రాజమౌళి వెంకటేష్ సార్ మాట్లాడండి. సార్ మీ మైక్ అన్మ్యూట్ లో ఉంది, మీ మాటలు వినబడట్లా. రాజమౌళి వెంకటేశ్వర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు సార్ ఓకే వాయిస్ సార్. వస్తుందా సార్ నాకు? ఇప్పుడు అదే సిగ్నల్ తక్కువ ఉంది సార్, వింటున్నాను సార్. సిగ్నల్ తక్కువ ఉంది సార్, వర్షం వస్తుంది బయట. వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఓకే సార్. ఓకే సార్ తీసుకోండి. రాజమౌళి వెంకటేశ్వర సార్ నెట్వర్క్ ఇష్యూ ఉంది. 10 minutes ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, మీ మాటలు అయితే వింటున్నా కానీ నేనైతే మాట్లాడిన సిచ్యువేషన్ లో బయట ఉన్నా, దాని వల్ల నేను మాట్లాడలేదు. ఎస్ సార్. మనకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనకి సార్ అయితే ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ అనేది చాలా సార్లు కూడా మనకు లైవ్ లో కూడా చాలా సార్లు చెప్పారు సార్. అంటే బిఎన్బి గురించి మీరేమి ఇలాగ ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇలా చేస్తున్నా, ఇలా ట్రేడింగ్ చేస్తున్నా, ఇలా చెందుతున్నా అని చెప్పేసి మనకు లైవ్ లో కూడా స్క్రీన్ షేర్ చేసి మనకి సార్ చూపించిన రోజులు చాలా సార్లు ఉన్నాయి. అవునా కదా సార్ చంద్రశేఖర్ సార్? అవును సార్, అవును సార్, అవును సార్. మీరు ఓన్లీ జస్ట్ బిఎన్బి గురించి ఓన్లీ ఈ అని మెయిన్ మెథడ్స్ అన్ని సార్ చెప్పారు, చేశారు. ఏంటంటే ఎవ్రీడే మీరు ఓన్లీ ఒక $5 బిఎన్బి గురించి చూసుకున్నా కానీ $5 వచ్చినా కానీ పర్ మంత్లీ $150 అవుతాయి. ఆ $150 అనేది మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్ లో పీవీస్ మెటా స్టేకింగ్ కానీ, స్టేకింగ్ వ్యాలెట్ కానీ, ఫార్మింగ్ వ్యాలెట్ కానీ ట్రాన్సాక్షన్స్ ఫీజు కింద మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక మీకు అందులో సగం ఖర్చు అయిన సగం అనేది మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఫోర్స్ ఉండదని చెప్పేసి మనకు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే సార్, నాకు ఫస్ట్ లో నేను
ఇలాగా సార్ చెప్పిన పద్ధతి ప్రకారం ఫాలో కాకుండా నేను ఎవ్రీ మంత్ నేను ఓన్లీ బిఎన్బి ఛార్జ్ కాదు నాకు పర్ మంత్ కి నాది ఎంత లేదన్నా కానీ 15,000 20,000 నాకు కంప్లీట్ గా అయిపోయింది సార్ నాకు. అయితే సార్ ఇలా ఇలా ఉంది ఇలా ఇలా ఉందంటే సార్ నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ట్రేడింగ్ క్లాసెస్ నేర్చుకోవడం జరిగిన తర్వాత మళ్ళీ నేర్చుకొని తర్వాత ఇలాగ ఎవ్రీడే నాకు ఎంత కావాలో అంత నేను తీసుకొని నేను చేసేవాడిని. దానివల్ల నాకు అంత అంటే స్ట్రెస్ అని అంటే అంత బాధ అని అనిపించలేదు అనమాట. ఎందుకంటే బిఎన్బి ఛార్జ్ గురించి అంత నేను ట్రస్ట్ తీసుకోలేదు. ఎస్ సార్, మీరు చెప్పినట్టు నిజంగా మనందరికీ కూడా గుడ్ ఆపర్చునిటీ ఇచ్చారు. నిజంగా చాలా మంది వచ్చారు మన పీవీసీ మెంబర్స్, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎస్ సార్, థ్యాంక్ యూ. నిజంగా రాజేష్ సార్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరిని కూడా పుషప్ చేస్తూ మీరు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఎస్ సార్, మీరు ఉన్నా లేకపోయినా కానీ ఎస్ సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అవుటర్స్ కూడా వచ్చారు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, చాలా మంది వచ్చారు సార్. ఎస్ సార్, దానికి ఒక రోజు మనందరం కూడా ఆ అభిమానం అన్నది మనం చూపించుకుందాం. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే అది నేను అనుకోలేదు సార్ మీరు షేర్ చేసుకుంటారని. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి సడన్ గా ట్రేడింగ్ గురించి చెప్పడం జరిగింది, సో దాన్ని అట్లాగే కొనసాగిస్తాం. గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్. మన పివిసి మేటర్ సభ్యులందరికీ నమస్కారం. మన పివిసి కుటుంబ సభ్యులందరూ కంపల్సరిగా ట్రేడింగ్ టచ్ ఉండాలి. ఎందుకంటే రేపు మనం ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయిన తర్వాత బైనాన్స్ లోనే లిస్ట్ అయింది అనుకోండి, అది లిస్ట్ అయిన తర్వాత పివిసి మేట లిస్ట్ అయిన తర్వాత పివిసి మేట పెరుగుతుందా తగ్గుతుందా అనే నాలెడ్జ్ మనకు లేకపోతే $1-2 ఉన్న పివిసి మేట అంత సేల్ చేసే ప్రమాదం ఉంది. అది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనకు ఆ నాలెడ్జ్ ని కనుక ఇంప్రూవ్ చేసుకొని ఆ ట్రేడింగ్ విషయాలు చాలా వరకు నేర్చుకుంటే పివిసి మేట $100 పోతుందా, 50కి పోతుందా, 20కి పోతుందా, 1కి వస్తుందా అన్నది అది స్టడీ చేసుకునే అవకాశం ఉంటది. దాని ప్రకారం మన మేటాని సేల్ చేసే అవకాశం ఉంటది. లేకపోతే $1 అయింది, $2 అయింది, తర్వాత సంగతి అని అది $10కి పోతున్నా కానీ $1, $2 కానీ ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరిగా మొత్తం ట్రేడింగ్ ని నేర్చుకోవటం బెటర్, ఉత్తమం. ఫ్యూచర్ లో అది మనకు బాగా పనిచేస్తుంది అని తెలియజేస్తున్నా సార్. ఇదే సరైన సమయం సార్. యాక్చువల్ గా నేను ఎందుకు దీన్ని ఈ రోజు మెన్షన్ చేశానంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇదే రైట్ టైం అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో పివిసి మీటర్ నెక్స్ట్ 3rd year లో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు కానీ ఒక మంచి $1 అట్లా ఇంక్రీజ్ అయినప్పుడు ఎప్పుడు బై చేయాలా, ఎప్పుడు సెల్ చేయాలనేది మనకు ట్రేడింగ్ పైన అవగాహన ఉంటే వీ కెన్ ఈజీలీ మనం దాన్ని ప్రాఫిట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ చేసుకునే ఎర్న్ చేసుకునే ప్లాట్ఫామ్ సార్ ఇది ట్రేడింగ్ సబ్జెక్ట్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా, అత్యవసరం నన్ను అడిగితే. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేందర్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఇంగ్లీష్ సార్, చంద్రశేఖర్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏమైనా లిస్టింగ్ అయితే అవకాశం ఏమైనా ఉందా సార్? మూమెంట్స్ ఏమైనా రేటు కూడా పెరిగే అవకాశం ఉందా సార్? స్మాల్ క్వశ్చన్ వచ్చేసి ఇట్లా అడుగుతానే అనుకోవద్దు. అంటే ఎట్లా ఉండబోతుంది మూమెంట్? ఇప్పుడు ఎట్లా మే అయిపోయింది కదా సార్, ఇయర్ ఎండింగ్ 26 లో అయినా లిస్ట్ కాబోతుందా? రేట్ అయినా పెరిగే అవకాశం ఉందా సార్? సార్ లిస్ట్ అవ్వబోయేది ఇంకా ఏమి ఎప్పుడు ఏంటి అన్నది మనకి ఏం మెన్షన్ చేయలేదు సార్ వాళ్ళు. ఎప్పుడైతే మనకి ఒకవేళ సార్ మనందరం అనుకునే విధంగా ఒకవేళ ఎక్స్చేంజ్ లో ఏది మనం అనుకునేది ఏంటంటే సార్ నెంబర్ 1 వరల్డ్ లో నెంబర్ 1 ఏది బైనాన్స్ అని అనుకున్నాం కాబట్టి అలాగే దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు మనకి వాళ్ళు అఫీషియల్ గా ఏమైనా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు మనందరికి తెలుస్తుంది సార్. ఏంటంటే సార్ ఇది మీరు ఎలాగో మేము కూడా అలాగే కదా సార్. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఇట్లా అని చెప్పట్లేదు, కానీ ఇందాక ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ కరెక్ట్ చెప్పారు. అందరూ ట్రేడ్ నేర్చుకొని ఉండాలి సార్. ఖచ్చితంగా సార్ ఎక్సలెంట్. యాక్చువల్లీ నా మైండ్ లో ఏదుందో సార్ అదే మాట్లాడారు. ఎక్సలెంట్, అందరు నేర్చుకుని బాగుంటుంది అంటే జస్ట్ ఒక ఐడియా పర్పస్ ఎట్లా ఉంటుంది మూమెంట్ అడిగాను సార్.
అయినా నాకు అవునవును తెలుసు. సార్. అంటే అట్లా చెప్పండి సార్. ఎస్ సార్. అంటే మనకి ఏదైనా సరే మనం అనుకునేది ఒక రకంగా ఉంటుంది సార్. మన పీవీసీ మెటా డెసిషన్స్ అన్ని వేరేలా ఉంటాయి కదా సార్. మనకి అదే ఏంటంటే ఏదైనా సరే అప్పటికప్పుడు వాళ్ళు సార్ నోటిఫికేషన్ లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. మనం అనుకుంటున్నాం కదా సార్, ఇప్పటికి 3 years అయిపోయింది. మనం ఎట్లా ఎస్ సార్. అనుకుంటున్నాం, అనుకోవడం తప్పలేదు, అనుకోవడం తప్పలేదు. అవునవును అవునవును సార్. అవుతుందా ఈ ఇయర్ అవుతుందా అని ఆలోచన. నేను మీటింగ్స్ కూడా ఎస్ సార్. మా ఎక్కువ రావట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నాను. ఎస్ సార్. ఎస్ సార్. అవునవును సార్. ఓకే సార్. ఎస్ సార్. మేము కూడా అనుకునేది ఏంటంటే సార్, మన ఇప్పుడు జూలై 28 కి మన 3rd anniversary ఉంది కదా సార్. అవును 3rd సార్, అవును anniversary కల్లా మనం ఏమైనా మంచి ఒక గుడ్ న్యూస్ ఏమైనా అదే ఇంటామేమో సార్. అని నేను అనిపిస్తుంది. నాకు నేను కూడా అదే నాకు కూడా అలాగే చెప్పబోతున్నా సార్. అవును, నేను ఎస్ అదే సార్. అనుకుంటున్నాను. 3rd year లోకి అడుగు పెట్టి ఇట్లా కంప్లీట్ అయిపోతుంది కదా, ఏమైనా మేబీ ఏమైనా కొంచెం రేట్ ఇంక్రీజ్ అయినా లేకపోతే ఇంకేనా అని అనుకున్నాను. ఓకే, ఎనీవే సార్, వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ. సార్ ఇందాక ఎస్ సార్. ఇందాక మీరు మనందరూ అన్నారు కూడా కదా, వెయిట్ చేసేది. ఇందాక మీరు అన్నారు కదా, మీరు అనుకోకుండా చెప్పారన్నారు కదా, కానీ కొంతమంది తెలియని పర్సన్స్ ఉన్నారు సార్. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియనట్టు వాళ్ళకి దీని గురించి చెప్తేనే బాగుంటుంది సార్. ఎందుకంటే నా ఉద్దేశం అది చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు చాలా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపు 90 మంది ఉన్నారు. 90 మందిలో ఎంతమందికి ట్రేడింగ్ సబ్జెక్ట్ గురించి తెలుసు, ఎంతమంది ట్రేడింగ్ గురించి విన్నారు, ఎంతమంది ట్రేడింగ్ నేర్చుకున్నారు. ట్రేడింగ్ అనేది మనకు పీవీసీ మెటా కమ్యూనిటీలో ఎంత ఇంపార్టెంట్, క్రిప్టో హోల్డర్స్ గా మనం ఎంత ఇంపార్టెంట్ ట్రేడింగ్ అని ఎంతమంది నేర్చుకున్నారు చూడండి. వాళ్ళు తెలుసు ట్రేడింగ్ నేర్చుకోవాలని, ట్రేడింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టాం, గన్ ఉంది, గన్ ఉంటే సరిపోదు కదా, బుల్లెట్లు ఉంటాయి కదా ట్రిగర్ నొక్కడానికి, ఫైర్ చేయాలంటే గన్ ఉంటే సరిపోదు కదా. పెట్టుబడులు పెట్టేసి క్రిప్టో కరెన్సీ ఉంటే సరిపోదు కదా. క్రిప్టో కరెన్సీ ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా సెల్ చేయాలి, ఎలా మళ్ళీ బై చేయాలి, ఏం జరుగుతుంది, ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. లీడర్స్ అందరూ కూడా ట్రేడింగ్ అనేది చాలా కీ సబ్జెక్టు. డెఫినెట్ గా మీరు ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా కానీ మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. అది ఎప్పుడు అన్నది మీరు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మనకు టైం పడుతుంది కాబట్టి ఈ ఉన్న కాస్త టైంని ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం టైం పెడితే వెచ్చిస్తే తప్పులేదు. అది కూడా అది మీకు అవసరమైనటువంటి సబ్జెక్ట్, నీడ్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది. ఒక ఫ్యామిలీ పర్సన్ గా, మీతో మీ అన్నదమ్ములుగా, ఒక పర్సన్ గా ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకుంటేనే మీకు దాని యొక్క బెనిఫిట్ తెలుస్తుంది. ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ 2027, 28, 2030 లో మీకు ట్రేడింగ్ అనేది ఎంత పవర్ఫుల్ లో మనకి పీవీసీ మెటా కమ్యూనిటీలో ఎంత యూజ్ అవుతుందో అన్నది ఇప్పుడు మీరు కనీసం ఆలోచన కూడా మీకు రాదు. కానీ చాలా ఇంపార్టెంట్. ముందుగానే చెప్తున్నా వెరీ 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 ఇంపార్టెంట్. యూ షుడ్ లెర్న్ అబౌట్ ట్రేడింగ్, ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా సూపర్ సార్. నిజంగా ఈ రోజైతే సూపర్ గా మన టీమ్ మెంబర్స్ అందరూ షేర్ చేసుకున్నారు. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సార్ మరి అయితే ఇంకా టైం కూడా అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం. రేపు సేమ్ టైంకి అయితే మనం కంటిన్యూ అవుదాం సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా అందరికీ థ్యాంక్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇలాగ మనం ఏదైనా సరే మీటింగ్ లో ఏంటంటే సార్, మనందరం కూడా ఏమనుకుంటున్నాం, మన ఓన్ అభిప్రాయాలు అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉందాం. సార్ అందరం కూడా సపోర్టబుల్ గా ఉందాం, సపోర్ట్ చేసుకుంటా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. అలాగే జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా సార్. సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ నైట్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. గుడ్ నైట్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.